చెప్పుకుంటూ ఉన్నాం. ఆదివారమున మట్టల ఆదివారం జరిగిన సంఘటనలను మనం చూసాం. అలాగే ఆదివారము కంటే ముందు రోజు అనగా శనివారము గురించి మనము కొన్ని మాటలు చెప్పుకొని ఉన్నాం. శనివారం గురించి మీలో ఎవరికైనా గుర్తుందా? శనివారము అంటే మట్టల ఆదివారానికి ముందు ఒక రోజు ముందు జరిగిన సంఘటన, ఒక ప్రాముఖ్యమైన సంఘటన గురించి చెప్పుకున్నాం. ఏంటది? అమ్మా, ఎవరైనా ఒకళ్ళు చెప్పేవాళ్ళు చెప్పండి, ఒకళ్ళు చెప్పండి. వాస్తవానికి శనివారమున మరి నేను చెప్పానని నాకైతే గుర్తుంది. శనివారమున లాజరు సమాధిలో నుంచి బయటకొచ్చిన దినమది. దాన్ని లాజరస్ సాటర్‌డే అని గూడా పిలుస్తారు. అంటే చనిపోయి 4 దినాలయిపోయింది. శనివారమున ప్రభువు లాజరుని లేపాడు. మరణములో నుంచి లేపిన దినం. అయితే అక్కడ ఒకవేళ నేను ఈ మాట చెప్పి ఉంటే అది కరెక్షన్ జేసుకోండి. ఆ రోజు మరియ ఆయన్ని అభిషేకించలేదు. లాజరు లేపబడిన దినము శనివారం. అది మాత్రమే ప్రాముఖ్యమైన విషయం. ఆదివారము మట్టల ఆదివారం. దేవుని స్తోత్రం. ఆయన బేతనియా నుండి యెరూషలేముకు వెళ్ళాడు. మరి మార్గములో బేత్పేగాకు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు మీకు చెప్పాను. అక్కడి నుంచి యెరూషలేముకు రావడం జరిగింది. ఊరేగింపు జరిగింది. సాయంకాలానికి మరలా బేతనియాకు వెళ్ళాడని మనం ఇలాగ ప్రతి దినము కూడా ప్రభువు బేతనియా నుండి యెరూషలేముకు రావడము, యెరూషలేము నుండి బేతనియాకు వెళ్ళడం, బేతనియా నుండి యెరూషలేముకు రావడం, యెరూషలేము నుండి బేతనియాకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ప్రతిరోజు సాయంకాలమున పట్టణాన్ని విడిచిపెడుతున్నాడాయన. సాయంకాలం అవ్వగానే యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన బయలుదేరుతున్నాడు. ఈ మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. బేతనియాకి ఎళుతుంది నిజమే. మరియా, మార్తా, లాజరు వారి యొక్క గృహములో ఉంటున్నాడని మనము నమ్మవచ్చు. అయితే లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనం ప్రకారము ఈయన ప్రతిరోజు కూడా యెరూషలేము పట్టణము నుండి తిరిగి వెళ్ళేటప్పుడు, బేతనియాకు వెళ్ళేటప్పుడు ఈయన ఒక స్థలములో ఆగటం జరుగుతుంది. ఆ స్థలములో ఎన్ని గంటలు ఆయన ఉంటున్నాడనేది మనకు తెలీదు గానీ, ఇక్కడ 37వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి. ఆ! ఆ! వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ప్రతిదినము పగటియందు ఆయన పట్టణములో ఏం చేస్తూ ఉన్నాడంట? దేవాలయములో బోధించుచు ఉన్నాడు. రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఎంత కాలము, ఎంతసేపు అనేది తెలీదు కానీ, పట్టణములో బోధించాల్సిన బోధంతా అయిపోయిన తర్వాత, చేయాల్సిన సేవా పరిచర్యను ముగించి, సాయంకాలమున పట్టణాన్ని విడిచి, ఆయన ఇంకా బేతనియాకి వెళ్ళకముందు, కొంత సమయము ఒలీవల కొండ దగ్గర ఒంటరిగా తన శిష్యులు కూడా ఉన్నారు. అయితే ఆయన తన తండ్రితో మాట్లాడుతూ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడనే విషయం మనకి సువార్తికుడైన లూకా బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఆయన ప్రార్థనలో ఉంటూ ఉన్నాడు. ఒలీవల కొండ దగ్గర, ఒలీవల కొండ యొద్ద చూడండి. ఒలీవల కొండ చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక స్థలం మనం గుర్తుపెట్టుకోవాలి. అది యెరూషలేముకి కేవలం 900 మీటర్ల దూరంలో ఉంది. ఆ దినాల్లో, ఆ దినాల్లో ఉన్న పట్టణమునకు, ఆ యెరూషలేమునకు ఈ ఒలీవల కొండ 900 మీటర్లు అంటే ఇంకొక 100 మీటర్లు కలుపుకుంటే 1 కిలోమీటర్. దేవుని స్తోత్రం. 900 మీటర్ల దూరంలో ఉన్నది. ఒక 20 నిమిషాలు నడిస్తే 15 నుండి 20 నిమిషాల సమయం పట్టిద్ది.
అంత సమీపముగా ఉన్న కొండ దగ్గర ఆయన ఒంటరిగా తన తండ్రితో సమయం గడుపుతున్నాడు. చేయాల్సిన సేవంతా చేసిన తర్వాత మరలా ప్రార్థనలో ఉంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, మరి ఆదివారం అయిపోయింది. సోమవారం సంఘటనలు విన్నాం. మంగళవారము సంఘటనలు విన్నాం. మంగళవారమున చాలా విషయాలు జరిగాయి. అవన్నీ మనం చెప్పుకోలేకపోయాం నిన్న. అవునా? ఆ ఉపమానాలన్నీ చెప్పుకోవడానికి కుదరదు ఒక్క రోజులో. గనుక మరి నిన్న చాలా ఎక్కువ బోధ జరిగింది. మంగళవారం అంతా కూడా దేవాలయంలో బోధించాడు. ఆ తర్వాత ఒలీవల కొండ యొద్ద బోధించాడు. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు ఒలీవల కొండ యొద్ద. మిగతా విషయాలన్నీ యెరూషలేము పట్టణంలోని దేవాలయములో ఆయన బోధించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇది మంగళవారం యొక్క సంఘటనలు. ఇక ఆ తర్వాత బుధవారం. ఈ బుధవారమును సైలెంట్ వెడ్నెస్‌డే అన్నారు. అనగా నిశ్శబ్ద బుధవారము. ఏంటది? ఎందుకని ఆ పేరు పెట్టారు? అంటే ప్రభువు బోధించలేదని అర్థమవుతుంది గదా! కొంతవరకు. ప్రభువు ఆ రోజు ఎక్కడ బోధించి ఉండడు. ఆ మాటకి మనం అర్థమవుతుంది గదా! విశ్రాంతి దినము లేదా ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆయన ఎక్కడ బోధించటం గాని ఏమీ లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. బుధవారమున ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. సోమవారం బోధ జరిగింది. మంగళవారం బోధ జరిగింది. బుధవారం మాత్రము ఆయన నోరు తెరవలేదు. ఇట్ ఈస్ ఎ సైలెంట్ వెడ్నెస్‌డే. హల్లెలూయా! బుధవారము. అయితే ఆయన బోధించలేదు గాని కొన్ని కార్యక్రమాలు జరిగాయి ఆ రోజున. అదే ప్రాముఖ్యమైనది బేతనియాలో మత్తయి సువార్త 26వ అధ్యాయానికొద్దాం. బేతనియాలో ఉన్నాడాయన. ఆయన ఏమీ బోధించటం లేదు. 26 మొదటి నుంచి చూస్తే నేను చదువుతున్నాను. యేసు ఈ మాటలనియు చెప్పి చాలించిన తరువాత జరిగిందేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పాను. దేవుని స్తోత్రం. 2 దినములైన తర్వాత ఒక పండుగ రాబోతుంది అంటున్నాడాయన. ఏం పండుగ? పస్కా పండుగ. శుక్రవార దినమున పస్కా పండుగ. ఆ రోజు ఏం జరుగుతదంట? మనుష్య కుమారుడు అంటే తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిలువ వేయబడుటకై అప్పగింపబడునని శిష్యులకు చెప్పాడు. అంతే. ఇదేం పెద్ద బోధ గాదు. ఆయన చెప్పిన ఆ సమయమున అంటే ఈయన బేతనియాలో ఉండి దేవుని స్తోత్రం. తన శిష్యులకి ఏమని చెప్తున్నాడంటే రెండే రోజులు. హల్లెలూయా! ఏమని చెప్తున్నాడాయన? చెప్పాలండి అందరూ. 2 దినాలు. పస్కా పండుగ 2 దినాలని చెప్తూ ఉన్నాడు. సరే, యెరూషలేములో ఏం జరుగుతుంది ఆ రోజు? అనగా బుధవారం. యెరూషలేములో ఏం జరుగుతుంది? అక్కడ చూసినట్లయితే ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. చూసారా? ఇక్కడేమో ప్రభు ఇక 2 దినాలు అంటున్నాడు. అక్కడేమో ఆలోచనలు జరుగుతున్నాయి. పట్టణంలోనేమో ఏం జరుగుతున్నాయి? ఆలోచనలు జరుగుతున్నాయి. ప్రధాన యాజకుడు అనగా కయప ఆయన పేరు. ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయప యొక్క మందిరములో కూడికొచ్చారు. వీరందరూ ఏం చేస్తున్నారంటే యేసుని మాయోపాయము చేత పట్టుకోవాలంట. యేసు ప్రభు పగలెక్కడ ఉంటున్నాడు? యెరూషలేము పట్టణంలో, దేవాలయములో
ఉంటున్నాడు. బోధ చేస్తున్నాడు. బహిరంగంగా కనపడుతున్నాడు అందరికీ. సాయంకాలం మాత్రమే యెరూషలేమును విడిచి వెళుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటేంటో తెలుసా? ఏంటి? ఏమర్థమవుతుంది మీకు? యేసు ప్రభుని మాయోపాయము చేత పట్టుకుందాం. బహిరంగంగా గాదు. మాయోపాయం. చెప్పండి ఆ మాట. మరలా జెప్పండి. ఎవరన్నా మిమ్మల్ని అట్ట పట్టుకుంటారేమో జాగ్రత్త. ఏ పాయం? మాయోపాయము చేత యేసయ్యను పట్టుకోవాలని ప్లాన్స్ జరుగుతున్నయి పట్నంలో. ఇక్కడేమో ఈయన బేతనియాలో నాకు 2 దినాలిక అని జెప్తున్నాడాయన. అలాంటి సమయంలో చూడండి ఆలోచన జేస్తున్నారు. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని ఎప్పుడొద్దంట? పండగలో మాత్రం వద్దు. అల్లరి జరిగిపోద్ది. అందరి మధ్యలో అందరూ చూస్తుండగా మనం పట్టుకున్నామంటే ప్రజలు మన మీద తిరుగుబాటు చేయొచ్చు. మనకే దెబ్బ. అందుకని మాయోపాయము చేత పట్టుకుందాము. పండుగలో వద్దు. ఇది వారి యొక్క ప్రణాళిక. ఇక 6 వచనం నుండి 13 వచనం వరకు మనము దీని గురించి లోతైన ఆత్మీయ విషయాలు వినేసాం. ఏంటది? బుధవారము రోజున మరియ యేసు ప్రభువు ఎక్కడున్నాడంట? బేతనియాలో ఉన్నాడు. కాపోతే వారింట్లో లేడు. మరియ ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు. ఎక్కడున్నాడు యేసయ్య? సీమోను ఇంట్లో ఉన్నప్పుడు ఈ మరియ ఒక సంవత్సరం గనక కష్టపడితే వచ్చే జీతం 300 దేనారాలు. చెప్పండి అందరూ. ఈ 300 దేనారాల ఆ! విలువ కలిగినటువంటి ఎంతో విలువ కలిగిన అత్తరుబుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు మీద పోసేసింది. హల్లెలూయా! అభిషేకించింది. దేవునికి స్తోత్రం. సో, బుధవారం రోజున బేతనియాలో అభిషేకము జరిగింది. అంటే మరియకు ఏమర్థమైందంటే ప్రభు ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరికి ఇనబడేటట్టే చెప్తున్నాడు. ఇది రహస్యమేమి కాదు. నేను సిలువ వేయబడతాను. లైట్ ఎలిగిందా అని అంటాం చూసారా ఎవరినన్నా? అంటే కొంచెం నెమ్మదిగా గనక, కొద్దిగా ఆలస్యంగా గనక, "ఏంటి నువ్వు ఈ పని చేస్తున్నావా?" అన్నారనుకోండి. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు గానీ, వాళ్ళకి ఏ పని చేస్తున్నామో అర్థం కాదు. కొంచెం లేట్‌గా వాళ్ళకి అర్థమయ్యి ఆ మాట అంటే లైట్ ఎలిగిందా అంటాం చూసారా? బల్బ్ ఎలిగిందా అంటామే. మరి ఎవరికి ఎలగలేదిక్కడ? శిష్యులకు. మరియ చేసే పని శిష్యులకు అర్థం కాలేదు. బేతనియ మరియ చేసిన పని ఆమె ఏమి చేస్తుందో అర్థం కాకపోగా మరలా అపార్థం చేసుకొని అందరూ కూడా సై అంటే సై. శిష్యులందరూ కూడా ఏమంటున్నారు? పేదలకి ఇయ్యొచ్చు కదా! పేద ప్రజలున్నారు వాళ్ళకి పంచొచ్చు కదా! ఇక దానిలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా యోధా మాత్రము చాలా గొప్ప లోతుగా మాట్లాడాడాయన. ఆయన లోతు ఏమిటో మనకు తెలుసు. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ శిష్యులందరూ మాట్లాడారు. అయితే కొంచెం డీప్‌గా మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే యూదా. ఏంటి ఎంత నష్టం? అయ్య బాబోయ్! సంవత్సర సంపాదన. చూడండి. ఒక సంవత్సరం అంతా సంపాదిస్తే ఎంత సంపాదనొస్తదో, ఆ సంపాదన పోతే ఎంత బాగుంటదండి? బాగుంటదా? సంవత్సరం అంతా కష్టపడి సంపాదించింది చేతికి రాకపోతే, నోటికి రాకపోతే బావుంటదా? కానీ మరియ ప్రభు యొక్క సమయాన్ని గుర్తించింది. చెప్పట్ల.
మరియా ఇక ఈయన ఉండడు. ఈయన మన దగ్గర ఇక ఉండే సమయం అయిపోయింది. ఈయన సిలువ వేయబడతా అంతకుముందు నుంచి ఎప్పటినుంచో చెప్తున్నాడు. మీ కాపరి కొట్టబడతాడు. గోధుమ గింజ భూమిలో పడి చావనిది అది ఫలించదు. ఆయన మరణం గురించి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా దగ్గరకొచ్చింది 2 దినాలలో అంటున్నాడు. అయినప్పటికీ కూడా శిష్యులకు అర్థం కాలేదు. మరి ఏం చేస్తుందో ప్రభు అన్నాడు గదా! నోరు మూయండి మీరు. ఈ నష్టం ఎందుకు? ఈ నష్టం ఎందుకు అంటున్నారా మీరు? ఆమెకు తెరవబడినది మీకు తెరవబడలేదా? ఆమె నన్ను నా నా యొక్క భూస్థాపన లేకపోతే నన్ను సమాధి ఆమె నన్ను అభిషేకిస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. కానీ ఈమె చేస్తున్నటువంటి పని మీకు అర్థం కాలేదా? దేవుని బిడ్డలారా, బుధవారం రోజున మరియ అభిషేకించింది. యెరూషలేము పట్టణంలో ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ప్రధాన యాజకుడు, ప్రజల పెద్దలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్లానింగ్ చేస్తున్నారు. ప్రణాళిక వేసుకున్నారు. దేనికోసం? యేసయ్యను పట్టుకొని చంపాలని ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇక ఈ ప్రణాళిక సక్సెస్ అవ్వడానికి బుధవారం రోజున ఒక వ్యక్తి ముందుకొచ్చేసాడు. ఈ వ్యక్తి ఆ రోజే సిద్ధపడ్డ వ్యక్తి అని అనుకోవద్దు. ఈ వ్యక్తి అప్పటికప్పుడే ఆయనకి అలాంటి తలంపొచ్చేసింది అనుకోవద్దు. అప్పుడే ఆ బుధవారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు గనక ఈయన మనసులోకొచ్చేసి ఇక ముందుకు దూకేసాడు అనుకోబాకండి. ఇది ఈ వ్యక్తిలో ఎప్పటినుంచో ఇంక ముందు నుంచే జరుగుతుంది. ఈ వ్యక్తి ఎవరో కాదు, యోదా ఇస్కారియోతు. ఇస్కారియోతు యోదా. ఎవరండి ఈయన? ఓకే. ఈయనకి ప్రభువుకి సంబంధం ఏదైనా ఉందంటారా? ఆ! 12 మందిలో ఒకడు. అపోస్తలులలో ఒకడు. ఎవరు చేర్చుకున్నారు ఈయన్ని? పేతురా? యాకోబా? 12 మందిలో ఒకడుగా ఉండటానికి ఆయన ముందుకొచ్చినప్పుడు ఆయన్ని అంగీకరించిన వారు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. యోదా ఇస్కరియోతుని యేసయ్య అంగీకరించాడు. ఆయన ఎవరో తెలిసినప్పటికీ ఆయన అంగీకరించాడు. వాడు దొంగ అని తెలిసినప్పటికీ సంచిచ్చాడు. మొత్తము ట్రెజరీ ఆయనకి అప్పగించాడు. ట్రెజరర్‌గా పోస్ట్ ఇచ్చాడు. 12 మందిలో ట్రెజరర్ పోస్ట్ ఎవరికి దొరికింది? యోధాకే ఇచ్చాడు. అతడు డబ్బు కోసం ఆశపడుతున్నాడు. డబ్బు మనిషి అని తెలిసి కూడా డబ్బు సంచి ఆయన చేతిలో పెట్టాడు. దొంగ అని తెలిసి కూడా దొంగకే తాళాలిచ్చాడాయన. మీరు నేను చేయలేం ఆ పని. ఆయన్ని అప్పగించువాడని తెలిసినప్పటికీ కూడా తనను అప్పగించేవాడు ఉన్నప్పటికీ కూడా తనని హృదయపూర్వకంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. 12 మందిలో ఒకడుగా 12 మందిని 11 మందిని ఎలా చూస్తున్నాడో అలాగే 12వ వ్యక్తిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు, అలాగే చూస్తున్నాడు. అందరికీ చెప్పే బోధ ఆ! ఆయనకి చెప్తున్నాడు. అందరికీ పెట్టేది ఆయనకి పెడుతున్నాడు. కానీ ఈయన అప్పగించేవాడని తెలిసినప్పటికీ యేసు ప్రభు ఏమాత్రం అభ్యంతర పడలేదు. ఇతనికి అన్ని అవకాశాలు, అన్ని ఆధిక్యతలు ఆయనకిచ్చాడు. పరిచర్య చేయటానికి 12 మందిని అభిషేకించి వెళ్ళండి గ్రామాల్లోకి అన్నప్పుడు కూడా పరిచర్యకు కూడా అవకాశం ఇచ్చాడు. అయితే యోధా, యోధాగానే ఉన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలిచ్చినా, ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా యోధాలో మార్పు రాలేదు. యోధా మారడానికి ఎంతో సమయము దేవుడిచ్చాడు. మారలేదు. పైకి 12 మందిలో ఉంటాడు. పైకి అద్భుతాలు చూస్తాడు. లాజరు లేచి రావడం చూస్తాడు. అన్నీ చూస్తాడు.
అన్ని బోధలు వింటాడు. ఒక ప్రక్కన ప్రభు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాడు. నేను 12 మందిని ఏర్పరచుకొనలేదా? అయితే మీలో ఒకడు సాతాను. ఈ మాట కూడా వింటాడు. మీలో ఒకడు సాతాను అంటే ఏంటి? మీలో ఒకడికి దయ్యం పట్టింది అని. అవునా? సైతాను పట్టాడనా? మీలో ఒకడు సాతాను అంటే దానర్థం సాతానొచ్చి, దయ్యమొచ్చి ఆ యోధాను పట్టాడని గాదు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సాతానుకి తన హృదయాన్నిచ్చాడు. జాగ్రత్త. సరిజేసుకుంటే మేలేమో. నాతో కలిసి, నాతో కలిసి ఈ రొట్టె ఈ దీనిలో చెయ్యి ముంచుచున్న వ్యక్తి నన్నప్పగించువాడు. నేనా? నువ్వే యోధా. మీలో ఒకడు అపవిత్రుడు. ఎవరయ్యా? నువ్వే. యేసు ప్రభు యోధాకి ఎన్ని అవకాశాలిచ్చాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఆయనను అప్పగించడానికి ముందుగా ప్రభు ఆయనకి అన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. అతని యొక్క హృదయం యొక్క కండిషన్ బయలుపరుస్తున్నాడు. ఉదాహరణకి ప్రభు పేతురు విషయంలో మీరందరూ అభ్యంతర పడతారు, మీరందరూ పారిపోతారు, కాపరి కొట్టబడతాడు అన్నప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? చెప్పాలి, మాట్లాడాలి. ఏమన్నాడు? వీరందరూ అభ్యంతర పడినా నేను మాత్రం అవసరమైతే ఆ! ఏమిస్తాను నేను? నా ప్రాణం ఇస్తానన్నాడు పేతురు. అయితే ప్రభు పేతురును చూస్తూ ఉన్నాడు. పేతురు ఏమిటి? పేతురు ఎంతవరకు నిలబడగలడు? పేతురు యొక్క కెపాసిటీ ఏంటి ప్రభువుకు తెలీదా? పేతురు పైకి ఉద్రేకముతోనూ, ఉత్సాహముతోనూ తను తను తట్టుకోలేక నేను యేసు ప్రభువుని కోసం నేను నిలబడతానని అనుకుంటున్నాడు. కానీ తన బలహీనత ఏమిటో తనకు తెలీదు. ప్రభు అన్నాడు కదా! లేదు నువ్వు నిలబడలేవు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. పేతురు నువ్వు అనుకుంటున్నావు కానీ, నీవు ముమ్మారు ఈ రాత్రి కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను ఎరగనని నువ్వు అబద్ధమాడతావని చెప్పినప్పుడు పేతురు లేదు లేదు అన్నాడు. అయితే పేతురులో యేసు ప్రభు పట్ల ప్రేమ ఉన్నది. పేతురు వేరు, యూదా వేరు. పేతురు ఓడిపోయాడు గదండీ! పేతురు విఫలమయ్యాడు గదా! పేతురు యేసు ప్రభు నాకు తెలీదని అబద్ధం ఆడాడు గదా! మరి పేతురు క్షమించబడ్డాడా? క్షమించబడ్డాడు. మరి యోదా కూడా చేసింది తప్పే. యోదాకి ఎందుకు క్షమాపణ రాలేదు అనే ప్రశ్న మీకు రావచ్చు. రాలేదా? రాపోతే రాపోనీలెండి. చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎందుకనండి? ఎందుకని? పేతురు యొక్క సమస్య ఏంటో చూడండి. జాగ్రత్తగా ఆత్మీయ విషయాలు ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురుకున్న పేతురుకున్న ఒక ఉద్రేకము ఆయన ఎప్పుడూ కూడా ఎమోషనలే. తొందరపాటు ఉంది. త్వరపడతా ఉంటాడు. కొంతమందికి ఇంకా మాట పూర్తి అవ్వకముందే అడుగు పడిపోయిద్ది. కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటారు. కదా! మన పిల్లల్లో గూడా కొంతమంది చూడండి. పూర్తిగా ఇక మనం చెప్పకముందే ఆడు పరిగెడతా ఉంటాడు. ఒరేయ్! ఉండురా బాబు అసలు నీకు చెప్పాల్సిన మాట చెప్పలేదు. ఈ లోపే ఎళ్ళిపోతాడు వాడు. హ్మ్. చాలా స్పీడ్‌గా ఉంటారు కొంతమంది. వాళ్ళ మైండ్ స్పీడ్ అనమాట. ఆ మైండ్ పరిగెత్తిచ్చిద్ది బాడీని. అలాగ స్పీడు, దుడుకు ఏంటది? చెప్పండి. దుడుకు. కొంతమంది చాలా దుడుకు పిల్లలు. పేతురు ఒక స్వభావం కలిగి ఉన్నాడు. ఏదైనా సరే చేసేయాలంటాడు. హల్లెలూయా! కూర్చోవచ్చుగా మౌనంగా అందరూ కూర్చొనే ఉన్నారుగా.
ఇప్పుడు దాకేమో భయపడిపోయి కేకలేసి, అమ్మో! అయ్యో బాబోయ్! భూతం, దేవుడా, నాయనా, సైతాను వచ్చేసాడు, దెయ్యం వచ్చేసింది, మేము నాశనం అయిపోబోతున్నాం అని చెప్పేమో అందరూ కేకలేశారు. ఏసారా? ఎయలేదా? ఈ శిష్యులందరూ భయపడ్డారు. ఎందుకంటే మరి రాత్రి వేళ నీళ్ల పైన ఎవరైనా నడిచొస్తారా? వీళ్ళు ధోనిలో ఉన్నారు. వీళ్ళు చూస్తూ ఉండగా నీళ్ల పైన ఒక రూపం వస్తా ఉంది. మరి భయపడకుండా ఎట్టుంటారు? అందరూ కేకలు పెట్టారు. కేకలు పెట్టిన తర్వాత ప్రభువు అన్నాడు గదా! నేనే, భయపడకుడి అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నప్పుడు సైలెంట్‌గా ఉండొచ్చా? ఉండాలా? ఉండకూడదా? దుడుకు. ఏంటి చెప్పండి? పేతురు ఏంటి? ఆగలేడు. ఏదన్నా మనసులోకొస్తే అప్పటికప్పుడు చేసేయాల. అది అసలు ఏం జరిగిద్దో చేసేద్దాం, చేసేద్దాం అంతే. దూకేద్దాం, చేసేద్దాం, కొట్టేద్దాం, తినేద్దాం. ఇదేనా? ఏదైనా మనసులోకొస్తే కొంచెం తట్టుకోవచ్చు కదా! కొంచెం దాన్ని ఆగదు. ఇది ఆగే బండి గాదిది. ఏమన్నాడు చెప్పండి త్వరగా? ఏమన్నాడు చెప్పాలి త్వరగా? చాలా మెల్లగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. మీరు చెప్పండి. చెప్పండి. చెప్పండి బ్రదర్. నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి రావచ్చా అన్నాడు. ధోనిలో ఉండలేకపోయాడు పాపం. నేనే అన్నాడు గదా! ఆయన. నీళ్ళ మీద వస్తుంది నేనే అనగానే ఈయనకి ఏమాత్రం ఇక ఆగట్లేదు. నీవే అయితే ఐ ఆల్సో వాంట్ టు వాక్ ఆన్ ద వాటర్. హల్లెలూయా! పీటరు, నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను. రమ్మంటావా ప్రభువా అన్నాడు. హల్లెలూయా! రమ్మనగానే ముందుకొచ్చేసాడు పాపం, మునిగిపోయాడు. అయిపోయింది. ఉత్సాహం కాస్త ఏమైపోయింది? నీరు గారిపోయి ప్రభువా! ఆ! ఏం జేయాలిప్పుడు? నన్ను రక్షించు. ఎందుకొచ్చిన తిప్పలు గదండీ! పేతురు గురించి బాగా అర్థం జేసుకోండి. కొంచెం తొందరపాటుంది అంతే. ద్వేషము, కుయుక్తి, కుళ్ళు, కుచిత్రము కలిగిన వాడు కాదు. లోపల అపవిత్రత కలిగిన వాడు కాదు పేతురు. తొందరపాటు, తొందరగా మాట్లాడతాడు. తొందరపాటుతో మాట్లాడతాడు తప్ప దేవుని మీద గౌరవం లేదని మీరు అనుకోవద్దు. దేవుని మీద ప్రేమ లేదని మీరు అనుకోవద్దు. యేసు ప్రభుని ప్రేమించిన వారిలో ఒకడతను. యేసు ప్రభుకున్న 12 మంది సర్కిల్‌లో మళ్ళీ ఇన్నర్ సర్కిల్ ఉంది. 12 మంది అనేది ఒక సర్కిల్ అయితే, ముగ్గురు ఇంకొక సర్కిల్. వారు ఇంకొంచెం సమీపంగా దగ్గరగా ఉంటారు వారు. ఎవరారు? 2 పేర్లు చెప్పారు. యోహాను, యాకోబు, పేతురు. చూసారా పేతురు స్థానమేంటో? పేతురు విషయములో పొరపాటు పడొద్దు. ఒకరోజు రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్ళాడు. వీళ్ళు ఇంతకాలం నన్ను వెంబడిస్తున్నారు గదా! అసలు నేనేంటో చూపిద్దాం వీళ్ళకి. ఎవరు? శిష్యులందరిని గాదు. ఎంతమందిని తీసుకెళ్ళాడు చెప్పండి? ముగ్గురిని తీసుకెళ్ళాడు. రూపాంతరపు కొండ మీదకి ఎక్కిన తర్వాత కొంచెం చూపిద్దాం వీళ్ళకి, నా మహిమను చూపిద్దాం అనుకున్నాడు ప్రభు. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఆయనకి సమీపంగా ఉండే వారికి దొరికే ఆధిక్యతలు, అవకాశాలు వేరుగా ఉంటాయి. కేవలము అందరిలో ఒకళ్ళగా ఉంటే కాదు కానీ, అందరిలో ఒక ప్రత్యేకంగా మనం ఉండగలిగితే, ఆయనకి దగ్గరగా ఉండగలిగితే, ఆయన హృదయానికి సమీపంగా ఉండగలిగితే, వారికి దక్కే ఆశీర్వాదాలు వేరు. సంఘములో అందరూ ఉండొచ్చు కానీ, ప్రభువు పట్ల, ప్రభువుకి సమీపముగా, లోతుగా నడుస్తున్న వారెవరు? ఆత్మలో లోతుగా ఎదుగుచున్న వారెవరు? అసలు లోతైన విషయాల కోసం ఆశపడుతున్న వారెవరు? అందరూ కాదు. ఎప్పుడైనా ఖచ్చితంగా కొందరే ఉంటారు. కొండ మీదకెక్కిన తర్వాత సూర్యుని కాంతి కంటే మించిన కాంతి. ఆయన వస్త్రములు దగ 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 ప్రకాశిస్తూ ఉండగా, ఆయన ముఖము కోటి సూర్యుల కాంతి వలె ఉన్నట్టుండి యేసు ప్రభు ఇలా మారిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పరలోకము నుండి మోషే, ఏలియా భక్తులు దిగొచ్చి మాట్లాడుతున్నారు.
ఇది ముగ్గురు చూస్తున్నారు. కింద పడిపోయారు చూస్తున్నారు. అమ్మో! ఏంటిది? స్వరం వినబడుతుంది పైనుంచి. తండ్రి స్వరం. హల్లెలూయా! ఈళ్ళెళ్ళిపోయారు మాట్లాడిన వాళ్ళు. అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళెళ్ళిపోయారు. ఈయన మరలా మామూలుగానే ప్రభు వారి మధ్యలో అలా నిలబడి ఉండగా పేతురు ఏం చేశాడక్కడ? ఏమన్నా కుంపు చేశాడా చెప్పండి? సంగమా మాట్లాడదాం. దేవుని స్తోత్రం. ఎప్పుడు వినలేదా? గుర్తు లేదా? వింటలేదు గదా! ఏం చేశాడు పేతురు? ప్రభువా! నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి గుడారాలేసేస్తా ఇక్కడ. ఏమేసేస్తావు? కొండ మీద ఉంటావా? ఆయన కొండ మీద ఉండటానికొచ్చాడా యేసు ప్రభు? ఈయన గుడారాలేస్తే ఆ గుడారంలో ఈయన ఉండాలి. మేము గూడా ఇక్కడే ఉంటాం. ఆ మోషేకొకటంట, ఆళ్ళెళ్ళిపోయారు గదా! ఆళ్ళకి గూడా ఏస్తాడంట గుడారం ఈయన. తొందరపాటు అంతే ఏం లేదు. తన మనసులోకి ఏదన్నా వస్తే వెంటనే అది నేను చేస్తాను, అలా చేస్తాను అంటాడే కానీ, తన హృదయములో ఎటువంటి కుచిత్రము ఉండదు. నీ కోసం నేను ప్రాణం పెడతానయ్యా, నేను నిలబడతానయ్యా. ఈ 11 మంది ఫెయిల్ అయిపోయినా కూడా నేను 12వ వ్యక్తిని నీ కోసం నేను ప్రాణం పెడతానంటున్నాడు గానీ, ఏ పొరపాటు లేదు. తనలో బలహీనత ఉంది. నిలబడలేడని తనకి తెలీదు. తను చేసిన పొరపాటు తన బలహీనతను బట్టి అబద్ధం ఆడేశాడు. ప్రాణం పోతదనే భయముతో యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు. ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఆ తర్వాత ఆ యేసయ్య అలాగెళ్తుంటే చూసి, ఆ మూడోసారి కోడి కూయగానే ఆయన్ని చూసి పశ్చాత్తాపంతో సంతాపపడ్డాడు. కానీ శిష్యులకు దూరమైపోలేదు. ఎందుకు ఇదంతా స్టోరీ చెప్పుకొచ్చాను? నేను చెప్పాలనుకున్న వ్యక్తి కోసం చెప్పడానికి ముందుగా పేతురు గురించి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, బుధవారం రోజున యెరూషలేము పట్టణంలో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఒక ప్రణాళిక వేశారు. ఎలాగైనా సరే ఆయన్ని మాయోపాయము చేత పట్టుకొని ఆయన్ని మనము సంహరించాలి అనే ప్రణాళిక వేసినప్పుడు, అప్పటికే తన హృదయాన్ని సాతానుకిచ్చినటువంటి వ్యక్తి, అప్పటికే అపవిత్రుడుగా ఉన్న వ్యక్తి, ఏమాత్రం మార్పు లేని వ్యక్తి, ఎలాగున్నాడో అలాగే ఉంటూ తను ఇంకా ఆ ప్రభువు చేస్తున్న కార్యాలు, బోధలు వింటున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము మారు మనస్సు లేని వ్యక్తిగా యోధా ఉన్నాడు. దగ్గరే ఉంటాడు. 12 మందిలో ఉంటాడు. అందరితో పాటు తింటాడు. అందరూ చూసినట్లుగా చూస్తాడు. అందరూ విన్నట్లుగా వింటాడు. మారు మనస్సు లేదు. ఎన్ని సంవత్సరాలొచ్చినా, ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలు విన్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని ప్రజల మధ్య ఉన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎన్ని కార్యాలు చూసినా మారరు. మారరు. మార్పు రాదు. మారు మనస్సు రాదు. చెప్పండి ఏం రాదు? మారు మనస్సు రాదు. మార్పు రాదండి. దానికేం పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. కొందరిని చూసినప్పుడు ఓహ్! ఇదా స్టోరీ. మనం ఎన్ని సంవత్సరాలు వీరికి ఏది బోధించినా, ఏమి చెప్పినా వీరు సత్యమును మాత్రము హృదయములో అంగీకరించరు. సత్యమును వెంబడించరు. సత్యానికి దగ్గరగా మాత్రమే ఉంటారు. సత్యానికి దగ్గరగా ఉంటారు. బయటికెళ్ళగానే చేసే పనే చేస్తారు. సత్యానికి దగ్గరగా ఉంటారు. ప్రభువుకి దగ్గరగా ఉంటారు. ప్రభువునికి రాసుకొని తిరుగుతారు. అసలు నువ్వే ప్రభువా నాకన్నట్టుగా ప్రభు ప్రక్కనే ఉంటారు. కానీ దే ఆర్ ఫార్ ఇన్‌సైడ్. లోపల మాత్రం వారు చాలా దూరంగా ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన మధ్యలో అలాగ ఎవరు ఉండకూడదని ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవునితో ఉంటూ, దేవుని ప్రజలతో ఉంటూ, దేవుని బిడ్డలతో కాలం గడుపుతూ, మార్పు లేకుండా ఎవరైనా ఉంటారేమో మనం కన్నీరు కారుద్దాం. వారి మారు మనస్సు కొరకు కన్నీరు కారుద్దాం. ప్రభువా మారట్లేదయ్యా, మారు మనస్సు రావట్లేదు ప్రభువా, ప్రభువా సహాయం ఇచ్చేయండి నాయనా.
సత్యాన్ని అంగీకరించట్లేదు ప్రభువా. వింటున్నారు, వింటున్నారు, వింటున్నారు. సత్యాన్ని లోపలికి తీసుకోవట్లేదు ప్రభువా. సత్యమును స్వతంత్రించుకోవడం లేదు, వెంబడించట్లేదు ప్రభువా. ఎక్కడో నుంచొచ్చి యేసు ప్రభుని అప్పగించలేదు. యేసు ప్రభుని అప్పగించిన వాడు ఎక్కడో నుండొచ్చాడా? దగ్గరివాడు, చెలికాడు. ఎవరండి? చెలికాడు. శత్రువు ఎక్కడో నుంచి రాలేదు. దగ్గర నుంచే, ప్రక్క నుంచే వచ్చాడు. చెలికాడు. అందుకే చెలికాడా, స్నేహితుడా, యోధా, ఈ రాత్రి వేళ నేనిక్కడ ఉంటానని, ప్రార్థన చేసుకుంటానని నీకు తెలుసు గదా! వీళ్ళందరిని తీసుకొచ్చావు గదా! మరి నువ్వు చేయాలనుకున్న పనేదో చెయ్యి. స్నేహితుడా, యేసు ప్రభు యోధాని చివరగా అన్న మాట ఏంటి చెప్పండి? చెప్పండి. చెప్పండి అందరూ. నువ్వొచ్చిన పని, నువ్వు చేయాలనుకున్న పని చెయ్యి. మారు మనస్సు లేని వారితో ఎంత ప్రమాదమో తెలుసా? మారు మనస్సు ఉన్నవారు ప్రభు పని కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు చిత్తం కొరకు ఉంటారు. మారు మనస్సు లేనివారు, మారు మనస్సు ఉన్నవారి మధ్యలోనే ఉంటారు. మారు మనస్సు గలిగిన వారి మధ్యలో మారు మనస్సు లేనివారు ఉంటారు. గురుగుల మధ్యలో గోధుమల మధ్యలో, గోధుమల మధ్యలో ఉంటాయి. చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా, బుధవారం రోజున యోధా పట్టణంలోకి వెళ్ళాడు. మాటలు జరిగాయి. శిష్యులందరూ, యేసు ప్రభు, ఇక్కడ గొప్ప అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈడ మాట్లాడేసాడు, మాట్లాడాల్సింది వెళ్ళిపోయాడిక. ఏయ్! ఇంక వేస్ట్. ఈ బుద్ధి లేని స్త్రీ 300 దేనారాలు నాశనం చేసింది. తట్టుకోలేకపోయాడిక. ఇంత వేస్ట్ చేసేసింది. ఈరోజు ఎంత డబ్బు మిస్ అయిపోయింది నాకు. మీరు వెంబడించాలనుకుంటే నన్ను వెంబడించండి. లేదంటే సిరిని వెంబడించడని ప్రభు ఎందుకు చెప్పాడో తెలుసా? అక్కడే వస్తది. అక్కడే వస్తది. ఒక మనిషి దేన్ని ప్రేమిస్తాడో, ఒక మనిషి దేని కొరకు బ్రతుకుచున్నాడో, దాని కొరకు అవసరమైతే ప్రాణం తీస్తాడు, ప్రాణం పెడతాడు. యోధా దేనికోసం బ్రతుకుతున్నాడు? చెప్పాలి దేవుని బిడ్డారా? డబ్బు కోసం. ఆ డబ్బు ఇక్కడ నాశనం అయిపోయింది. ఇక్కడ పాడైపోయింది. ఈ మరియా, ఈ బుద్ధి లేని స్త్రీ అని అనుకుంటున్నాడు ఆయన. వెళ్ళిపోయాడిక. దులుపుకొని వెళ్ళిపోయాడు. జకరియా గ్రంథంలోను, నిర్గమకాండంలోను కొన్ని చోట్ల, ఆ 2 చోట్ల రాయబడి ఉన్నది. 30 వెండి నాణెములు, 30 తులముల వెండి. ఒక్కొక్క నాణెము ఒక తులం, 30 వెండి నాణెములు. 30 వెండి నాణేల కోసం చూడండి, 26వ అధ్యాయము మత్తయి సువార్త. అప్పుడు 12 మందిలో ఒకడు అదంతా చదివేసిన తర్వాత చదవమ్మా. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియేతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారినడిగెను. 21 వచనం చదవం. 26, 21 నుంచి. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ! అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయననడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. 14, 15 వచనాల్లోనే చూడండి, ఈ అత్తరు సందర్భం అయిన వెంటనే ఉంది అది. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అయిపోయింది. డన్. వాడప్పటి నుండి ఆయన్ని అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచున్నాడు. ఇది. ఆ తర్వాత మరి ఈ యొక్క భోజనములో గూడా పాల్గొన్నాడు. ఆ సందర్భం మనం ఇక్కడ చదివాం. చూడండి, ఈ 30 వెండి నాణెములు తీసుకున్నటువంటి ఈ వ్యక్తి, ఇక మనం ముందుకెళ్ళిపోతే ఆ అధ్యాయం అంతా చదవకుండా కింద గెత్సెమనే తోటలో ఆ పేజీ తిప్పండి. 47 వచనానికి వచ్చేసినట్లయితే, ప్రార్థన జరిగిపోయింది. వాళ్ళు నిద్రపోయారు. ప్రభువు లేపాడు. ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆయన ఇంకా మాటలాడు చదవండి. ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము ఆ, కత్తులు గుదియలు పట్టుకొని ఆ, ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవనిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. చూడండి, ఎంతగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో. యేసు ప్రభుని 100% అప్పగించడానికి, పట్టించడానికి సిద్ధమైపోయాడు. అప్పటికే ఏం తీసుకున్నాడు? 30 వెండి నాణెములు తీసుకున్నాడు. చదవమ్మా. ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి ఆ, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకొనెను. యేసు యేసు చెలికాడా ఆ, నీకు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఆ, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. అయిపోయింది. అక్కడికి ఆగుదాం. యోధా చేయాలనుకున్న పని చేసి ముగించాడు. అంతకుముందే ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళాల్సిన మార్గంలో వెళుతున్నాను, కానీ నన్ను అప్పగించే వాడికి శ్రమ, వాడు పుట్టి ఉండకపోతే వానికి మేలు అని చెప్పాడు. ఈ మాట యోధా విన్నాడా? వినలేదా? దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ మాట యోధా వెళ్ళిపోయినాక చెప్పాడా? యోధా ఉన్నప్పుడు చెప్పాడా ప్రభు? ఉన్నప్పుడే చెప్పాడు. ఆ పాత్రలో చేయి ముంచిన వాడెవడో, తను అప్పగించిన వాడెవడో ఆయన చెప్పేశాడు. ఆయన ఆయన ఏమన్నాడంటే, యోధా ఏమన్నాడంటే, బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనెను. వానికి శ్రమ, వాడు పుట్టి ఉండకపోతే వానికి మేలు అని చెప్పిన యోధా మనస్సు మారలేదు. నేనేమంటున్నానంటే, ఈ 30 వెండి నాణేలు అప్పటికే తీసేసుకున్నాడు కదా! ఈ మాట చెప్పిన తర్వాత అమ్మో లేనిపోయింది, ఏ శ్రమ వచ్చి పడిద్దో, నాకు ఎటువంటి శిక్ష వచ్చి పడిద్దో, ఎందుకు వచ్చిందిలే 30 వెండి నాణేలు తిరిగి ఇచ్చేద్దామని చెప్పి అప్పుడే వెళ్ళిపోయి ఇచ్చేస్తే ఎలాగుండేది? నేను ఒప్పుకున్నాను కానీ నేను ఆ పని చెయ్యలేను అని వెనక్కి తిరిగాడా? తిరగలేదు. అంటే యోధాకి మారు మనస్సు ఉందా? లేదా? చెప్పండి. లేదు. యోధాకు మారు మనసు లేదు. యోధానే. ఇంత చెప్పినా, ఇంత స్పష్టంగా చెప్పినా ప్రభువుని అప్పగించేశాడు. అక్కడ వరకు అయిపోయింది. ఇక ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా మీరు తర్వాత చదువుకోండి. అయి తెలుసు మనకి. మరొక పాయింట్ దగ్గరికి వస్తున్నాం మనం. యోధా 27వ అధ్యాయానికి వద్దాం. 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి పడి ఆ 30 వెండి నాణెములు చదవమ్మా. ఆ 30 వెండి నాణెములు ఆ, ప్రధాన యాజకుల యొద్దకును
ప్ర పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఆగండి. ఆగండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలు, మనం చదివిన వాక్యాలు, లేఖనాలను బట్టి యోదాకు మారు మనస్సు ఉందా అని చెప్పి మాట్లాడుకున్నాం. ఉందా అంటే మీరేమన్నారు? ఆ! అన్నారా? కరెక్టే అది. లేదు. సరే. యేసు ప్రభుకి శిక్ష పడిన తర్వాత యోదాకి మారు మనసు వచ్చిందా? చేతులెత్తండి. వచ్చింది అన్నవాళ్ళు. నువ్వు ఒక్కదానివే అయిపోయావమ్మా ఆలోచించుకో. దేవుని స్తోత్రం. 30 వెండి నాణేల కోసమే గదా! ఈయన ఆయన్ని అప్పగించింది. మరి ఆయన అప్పగించిన తర్వాత ఆయనకి శిక్ష పడింది. ఆయనకి సిలువ గూడా ఖరారైపోయింది. ఏదో సంథింగ్ జరుగుతా ఉన్నది. ఇక అది చూసాడు. చూసిన తర్వాత యోధా ప్రభు యొద్దకు వెళ్ళి తప్పు చేశానని అడిగాడా? వెళ్ళలేదు. ఆయనకి శిక్ష పడింది విన్నాడు. విన్న వెంటనే ఈయన ఎక్కడికొచ్చాడు? ఎక్కడికొచ్చాడు? ప్రధాన యాజకుల యొద్దకును, పెద్దల యొద్దకును మరలా తెచ్చి ఆ 30 వెండిని తెచ్చి, నేను ఎవరంట? ఈయన నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశానని ఎవరికి చెప్తున్నాడు? ఆహా! ఆ పాపం చేపిచ్చింది వీళ్ళు. ఎవరైతే పాపం చేయమని చెప్పారో వాళ్ళకొచ్చి నేను పాపం చేశానంటున్నాడు. అర్థమవుతుంది గదా! దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పి అవి ఇస్తుంటే వారన్నారు గదా! మాకెందుకయ్యా ఆ 30 వెండి నాణేలు మాకు సంబంధం లేదన్నారు. సాతాను ఎవరో మీకు అర్థమైందా ఇప్పటికైనా? సాతాను యొక్క ప్రణాళికలు ఎలాగుంటాయి? సాతాను ఒక మనిషిని ఎలా నాశనం చేయాలనుకుంటాడు? సాతాను ఒక మనిషిని ఎలా ప్రేరేపిస్తాడో, ఎలా ఎలా ఆకర్షిస్తాడు, ఎలా దగ్గరికి లాక్కుంటాడు, లాక్కున్న తర్వాత సాతాను ఒక మనిషి చేత ఏమి చేపిస్తాడు, ఆ తర్వాతైనా సరే సాతాను చివరికి వాళ్ళకిచ్చే గతి, వాళ్ళకి చూపిచ్చే ఆ యొక్క గమ్యం ఏంటో చూడండి. సాతానుకి హృదయం ఇస్తే జరిగేది ఇలాగే ఉంటది. పాపాన్ని ఒప్పుకోవలసిన వారి దగ్గర ఒప్పుకోలేదు. మారు మనస్సు పొందే పశ్చాత్తాపము కాదిది. మారు మనస్సంటే తాను చేసిన తప్పుకి భావోద్రేకముతో నిండిపోయి ఏడవటము, ఇదిగో నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, తప్పు చేశాను, పాపం చేశానని ఏడవటము కాదు. హృదయములో ఇది నా జీవితంలో ఇక మరి ఎప్పటికి ఎన్నటికి చేయకూడదు. అయ్యా! నేను చేసింది నీ ఎదుట నేను పాపం చేశానని దేవుని వైపుకు తిరిగి నేను ఎన్నడూ చేయను అనే మారు మనసయితే నీకు రాలా. కేవలము కొంచెం సానుభూతొచ్చేసింది. ఇంతకాలం తిన్నాడు, తిరిగాడు గదా! ఆ ప్రభువుకి ఎప్పుడైతే శిక్ష పడిందో, అది చూసిన తర్వాత కొంచెం మనసు నొచ్చుకుంది గానీ, హృదయము నొచ్చుకోలేదు. తన పాపం విషయంలో హృదయం మాత్రం నొచ్చుకోలేదు. అందుకే పౌలేమంటాడో తెలుసా? కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఒక మాట చదువుదాం. ఏ దుఃఖము రక్షిస్తది. ఏడవ అది చూడండి ఒకసారి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. అదంట. ఏ దుఃఖం రావాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది ఒకటుందంట. లోకానుసారమైన దుఃఖం అందరూ ఏడుస్తారు కానీ, అన్ని ఏడుపులు ఒక ఏడుపు కాదు. దేవుని స్తోత్రం.
ఏడ్చే వాళ్ళందరూ ఏడుపుని మనం నమ్మడానికి వీల్లేదు. ఏ ఏడుపో అది, అది ఎటువంటి ఏడుపో మనం అర్థం చేసుకోవాలి. అయ్యయ్యో! ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆహా! అయ్యో! యోధ ఏడుస్తున్నాడు. అవునా? చదవమ్మా ముందుకి. మారు మనస్సు ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖమును దైవ చిత్తానుసారము కాని దుఃఖము మారు మనసును పుట్టించదు. ఆ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. తర్వాత మాట. అయితే అయితే లోక సంబంధమైన దుఃఖము లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఏ దుఃఖం ఇప్పుడిది? ఈ మాట చెప్పాడు. ఆ 30 వెండి నాణేలు ఆ దేవాలయంలో ఇసిరిగొట్టాడు. ఎళ్లి ఉరి పెట్టుకున్నాడు. అర్థమైందండి దేవుని బిడ్డ? కొంచెం ఎక్కువైపోయిందంటారా? ఏంటేంటో చెప్తున్నారు పాస్టర్ గారు. అయ్య బాబోయ్! ఈ ప్రత్యేకమైన కూడికల్లో ఏం చెప్తున్నారో ఏంటో చాలా ఎక్కువ చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! ఆ! హల్లెలూయా! ఊరికనే ఏడవటం కాదు. చేయాల్సిన తప్పంతా చేసి హృదయమంతా సాతానుకిచ్చి చేయాల్సిందంతా చేసి చెయ్యొద్దు. నువ్వు చేస్తే నీకు శిక్ష. నువ్వు పుట్టి ఉండకపోతే మేలు, నీకు శ్రమ అని చెప్పినా కూడా నువ్వు చేసిన తర్వాత చేసిన తప్పుని కనీసం ఒప్పుకోవాల్సిన వాళ్ళ దగ్గరికొచ్చి ఒప్పుకొని మరెన్నడూ కూడా అలాంటి పాపం, అలాంటి తప్పు చెయ్యనయ్యా అని నాకు సహాయం చేయమని దేవుని మీద ఆధారపడుకోకుండా ఎళ్లి ప్రధాన యాజకు నీ నీ ద్వారా ఎవరు తప్పు చేపిచ్చారో వాళ్ళ దగ్గరికెళ్లి ఒప్పుకుంటే నీకేమొచ్చిద్ది? ఆళ్ళు సైతాన్ ద్వారా నడిపించబడుతున్నారు. నువ్వు సైతాన్ ద్వారా నడిపించబడుతున్నావు. సైతాన్ దగ్గర ఏడుతున్నావు వెళ్లి. సైతాన్ నిన్ను రక్షిస్తాడా? సైతాన్ నిన్ను చంపుతాడు. సాతాను నిన్ను మరణం వైపుకు తీసుకెళ్తాడు. వాడికి తెలిసింది అదొక్కటే. ఎళ్లి ఉరిపెట్టుకున్నాడు. ఇంకా అనేకమైన విషయాలున్నాయి. యోధా గురించి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. యోధా బుధవారం రోజున మరి ప్రభువుని అప్పగించటానికి డబ్బులు తీసుకున్నాడు. యోధా యొక్క మనస్తత్వం గురించి మనం ఇవన్నీ విషయాలు మనం చదివాం. రేపటి రోజున గురువారము ప్రతి గంట గంటకి ఏం జరిగిందో మనం విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! యేసు ప్రభు బుధవారం రోజున నిశ్శబ్దంగా ఉన్నాడు. సిద్ధపడుతున్నాడు. తన ఆఖరు నా కాలము సమీపంగా ఉందంటాడు మార్కు సువార్తలో అనుకుంటా 11వ అధ్యాయంలో. ఈ సందర్భంలోనే నా కాలము బాగా సమీపంగా వచ్చేసిందని. సో, ప్రభు తన గడియ తన గడియను మత్తయి సువార్తలోనా? మత్తయి సువార్తలోని 26లో అంటాడు కదా! 18వ వచనంలో. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది. నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించెదరని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. ఆ! నా కాలము సమీపంగా ఉన్నది. కాబట్టి నేను పస్కా భోజనం చేయాలి. మీ ఇంట్లో చేస్తాను. వెళ్లి ఆయనకి చెప్పండి ఆ పట్టణంలో. ఇంకా 2 దినముల్లో సిలువ వేయబడబోతున్నాను. నా కాలము సమీపంగా ఉన్నది. ప్రియులారా బుధవారం రోజున నిశ్శబ్దముగా ఆయన మౌనంగా ఆయన తండ్రి చిత్తానికి తాను దేని కొరకు ఏమి చేయడం కొరకు భూమి మీదకొచ్చాడో అది చేయటం కొరకు తన మనస్సుని నిగ్రహించుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన మనస్సుని సిద్ధపరచుకున్నాడు. బుధవారం రోజున ఐ యామ్ రెడీ అంటున్నాడు. హల్లెలూయా! మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు రెడీయేనా? ఏంటండి దాని అర్థం? సరే, కొంతమందికి అర్థమైంది నేనేం మాట్లాడుతున్నాను. భయపడాల్సిందేమీ లేదు. ప్రభు కోసం నిలబడదాం. హల్లెలూయా! ప్రభు కోసం నిలబడదాం. పరిస్థితులు ఎలా ఉన్నా భయపడొద్దు. ఏ పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు మరణాన్ని జయించినవాడు.
మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన బోరు శబ్దం వినబడబోతుంది. మనల్ని సిద్ధపడమని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. చూడండి నిన్న దినాన 24 అధ్యాయం 25 అధ్యాయము. ఆయన తన రాకడ గురించి సూచనలు చెప్పాడు. అలాగే సిద్ధపడమని చెప్పాడు. సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండండి సంగమా. కన్యకా, సంగమా సిద్ధంగా ఉండండి. బుద్ధి లేకుండా ఉండొద్దు. సిద్ధపడి ఉండండి. నూనెను సంపాదించుకోండి. దేవుని స్తోత్రం. ఈ 3 రోజుల్లో కొంతైనా నూనె దొరికిందంటారా? దానికి మౌనమే. దేవుని స్తోత్రం. తలలు వంచండి.